అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. వైట్ హౌస్ సమీపంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మృతి చెందారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. వైట్ హౌస్ సమీపంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మృతి చెందారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అమెరికాలో జరిగినటువంటి కాల్పులకు సంబంధించి ప్రస్తుతానికి పూర్తి స్థాయి వివరాలకే బయటికి రావాల్సి ఉంది. వైట్ హౌస్ ఏదైతే ఉందో వైట్ హౌస్ సమీపంలో కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృతి చెందగా ముగ్గురు అనుమానితులను అయితే రైట్ లో అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం అయితే జరుగుతుంది. ప్రధానంగా కూడా అమెరికాలో గన్ కల్చర్ అనేది సర్వసాధారణంగా ఉండేటటువంటి విషయం. ఎవరు ఎటువైపు నుంచి ఎప్పుడు కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో జరిగినటువంటి కాల్పులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రస్తుతం అందులోనూ వైట్ హౌస్ సమీపంలో జరిపినటువంటి దాడులు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది సీరియస్ గా పరిగణించాల్సినటువంటి విషయం. అయితే ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో గాయపడినటువంటి వాళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో అప్రమత్తమైనటువంటి బలగాలు ఎవరైతే ఉన్నారో అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించడం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ కాల్పులు జరిపారు, కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రానటువంటి విషయం. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మాత్రమైతే ఈ ఘటనలో మృతి చెందారు. రైట్ మధు.